హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ. సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా చేశారో కూడా ప్రాసెస్ చూడండి. లైక్ చేయండి, స్కిప్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. వేసి మంచిగా 2-3 సార్లు కడిగి పెట్టాను చూడండి. ఇంకా నీట్గా కడిగి పెట్టాను. అదే ఇప్పుడు కర్రీ చేసుకుందాం మనము. చూడండి, ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని ఇంకో కుక్కర్ పెట్టినండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇంకా 3 స్పూన్లు ఆయిల్ వేసిన. ఇంకా చూడండి, ఈ స్పూను ఇంకా 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి వేసేద్దాం. ఆయిల్ వేడేది వెళ్తే కొంచెం ఫ్రై కానివ్వండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. ఇంకా అయిపోయింది ఇది ఫ్రై. ఆనియన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. ఇంకొక స్పూన్ వేసిన. ఇప్పుడు పసుపు వేసుకుందాం, ఒక స్పూను. ఇప్పుడు మటన్ వేసుకుందాము. చూడండి, మటన్ కర్రీ అండి. మా తోటి కోడలు ఇంటికి వచ్చినా కదా, చెయ్యక్క అన్నది, అందుకే చేస్తున్నాం. అవే తినదు కదా, ఇంకా అయిపోయింది కదా శ్రావణ మాసము, అందుకని తెప్పించుకుంది. వండిస్తాను. ఇంకా ఉందా చూడండి, ఫ్రై కానిద్దాం. పూత పెట్టుకుందాం. చూడండి, మంచిగా ఆయిల్ పైకి వచ్చింది. నీరు అనేది వస్తుంది కదా, కొంచెం ఇంకొక నిమిషం ఆగి కారం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కారం ఉప్పు వేసుకుందాం మనం కర్రీలో. ఒక స్పూన్తో 4 స్పూన్లు వేసినాం. 4 ఒకటి వేస్తాం. ఇంకా దీంట్లో సాల్ట్ ఒక 2 వేసుకుందామండి. చాలు. ఈ స్పూన్తో 2. కొంచెం ధనియాల పౌడర్ వేస్తాం. చూడండి, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కొత్తిమీర వేద్దాం. తర్వాత మళ్ళీ వేస్తాం కర్రీ అయినాక. ఇంకా చూడండి, కొబ్బరి కూడా వేసేస్తాం. ఇందాక మిక్సీ పట్టినాం. కొబ్బరి, కాజు, కొంచెం ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు వేసి మిక్సీ పట్టినాం. అంత కలుపుకుందాం. సాయి ప్రియకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. లైక్ అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, నా గురించి అన్నా లైక్ చేయండి. సాయి ప్రియకి ఏమొద్దు, నాకేయండి లైక్. తప్పకుండా చేయాలి. నా మీద ప్రేమ ఉంటే చేస్తారు. చూస్తాను ఎన్ని లైక్లు వస్తాయో చూస్తాను నేను. మాకు 20 కంటే ఎక్కువ రావండి, 20-25 వస్తాయి. ఇప్పుడు నేనైతే ఒక 50 అన్న అనుకుంటున్నా. చూస్తా, ఈ మటన్కు ఒక 50 అన్న రావాలి.
నా బిడ్డ అనాలి, ఆ మమ్మీ నిజం మమ్మీ నీ గురించి ఎంత బాగా చేసిరే అనాలి. ప్లీజ్ అండి తప్పకుండా వేయండి, నా గురించి వేయండి. సరే అండి చేసుకుందాం కర్రీ చూద్దామండి ఎంతవరకు వచ్చిందో మన కర్రీ, మటన్ కర్రీ. చూడండి ఆయిల్ ఎంత బాగా వచ్చిందో ఫ్రైకి. ఇవన్నీ వాటర్ వేసుకుందాం, తగినంత వాటర్. ముక్కలు ముడిగే వరకు వాటర్ వేసిన. ఇంకా కొన్ని వేసుకుందాము. ఇప్పుడు క్యాప్ పెట్టేద్దామండి, మూత పెట్టేద్దాం. ఒక 5-6 విజిల్లు పెట్టేదాకా చేద్దామండి కర్రీ. సరే అండి చూద్దాం. మటను మంచిగా అయింది చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది, గుజ్జులాగా అయిపోయింది మంచిగా. సూపర్ సూపర్ వస్తుందా? మా తోటికోడలు సూపర్ అంటుంది, అది తిన్నాక సూపర్ అని చెప్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకో ధనియాల పొడి ఒక స్పూన్ వేసిన. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. మటన్ కర్రీ రెడీ. మర్చిపోకుండా లైక్ చేయండి మటన్ కర్రీకి. సరే అండి అయిపోయింది. చూడండి మటన్ కర్రీ ఎంత బాగా అయిందో చూడండి. బాగుందా స్వాతి? చాలా సూపర్ కలర్ఫుల్గా వచ్చింది అక్క కూర. బాగుందా? నీ గురించే చేసిన కష్టపడి. చాలా థ్యాంక్స్. మరి లైక్ చేయాలి నువ్వు కూడా. ఓకే చేస్తావా? ఆల్ సబ్స్క్రైబ్స్. మా వాళ్ళు కూడా నాకు లైక్ చేస్తారు. చూస్తా, నేను 50 అనుకున్నా, 100 చేస్తారా మా వాళ్ళు, చూస్తా నేను. సరే అండి ఇంకా కర్రీ అయిపోయింది. బాయ్. తినేటప్పుడు మళ్ళీ చూపిస్తా. సరేనా? తింటున్నావా? తినరా మటన్ తింటుండ్రండి మా బాబు. ఎలా ఉందో చెప్తాడు. ఎట్లా సరే మటన్ బాగుందా? సరే అండి బాయ్ మరి.